MB2 న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ సమరత. నమస్కారం. నిన్న జరిగిన అవిశ్వాసం తీర్మానంలో నేను ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నానని కాంగ్రెస్ సిపిఎం పార్టీ ఎంపీటీసీ సభ్యులు ఆరోపించడం జరిగింది. నేను ఏ రోజు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. మరి ఆ రోజు కూడా మెజార్టీ తీర్మానంతో తీర్మానాలు చేయడం జరిగింది. ఈరోజు అవిశ్వాసం ఇచ్చిన వాళ్ళే ఆ రోజు నాకు తీర్మానాలకు సహకరించి ఇచ్చేసిన వాళ్ళే మరి ఈరోజు అవిశ్వాసం పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మెజార్టీ ఎంపీటీసీ సభ్యుల మేరకే ఏ నిర్ణయం అయినా చేయడం జరిగింది. మొన్న జరిగిన సమావేశంలో కూడా మరి ఎంపీటీసీలు ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఒక బీసీ మహిళను చూడకుండా దాన్ని నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎంక్వైరీ పెట్టిస్తానని అన్నాడు. మరి ఎంక్వైరీ జరిగిన దాకా కూడా ఆగకుండా అవిశ్వాసం పెట్టడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు నేను అడుగుతున్నాను. మరి ఎంక్వైరీ ఏ రోజు పెట్టించినా ఏ రోజైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎంక్వైరీలో నేను అవినీతి చేసినట్టు తేలినట్టయితే దేనికైనా సిద్ధమే, నేను ఎంపీపీ పదవి వదులుకోవడానికైనా సిద్ధమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నేను ఎప్పుడైనా కూడా ఒక ఎంపీపీ పదవికి న్యాయం చేయాలన్న తపనతో తప్ప నేను ఏ దుర్వినియోగాలకు కూడా పాల్గొనలేదని చెప్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పేసి కూడా బురద జల్లే ప్రయత్నం వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏ మాత్రం బురద జల్లినా కూడా నేను భయపడను. ఏది నేను అవినీతి చేసినట్టయితే తేలినట్టయితే దేనికైనా సిద్ధమే అని ఈరోజు గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. For more updates, please subscribe MB2 News channel.